మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎలా ఉందో విశ్లేషించి తెలుసుకుందాం. ప్రస్తుతము కుంభరాశిలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరము 17/1/2023 నుండి 29/3/2025 వరకు శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచారము ద్వాదశ స్థానం అవుతుంది మీనరాశి జాతకులకు. అంటే ద్వాదశ స్థానము ఫస్ట్ ఫేజ్ అన్నమాట. ఏలినాటి శనికి మొదటి భాగం. అంటే ఏలినాటి శని ప్రారంభమయ్యింది మీనరాశి జాతకులకి. ఎప్పుడు? గత సంవత్సరమే 17/1/2023కే ప్రారంభమైంది. అయితే ప్రధానంగా ఈ శనైశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ మీనరాశి వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, ఏ ఏ అంశాలపై ఈ శనైశ్వరుడి యొక్క ఫలితము ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ ద్వాదశ స్థానము వ్యయస్థానం కనుక ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో ఏమవుతుంది? అనేక విధములైనటువంటి కష్టాలకు మనము లోనవుతాం. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనంటే, ఉద్యోగాలు పోవడము, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి స్థానం నుండి వేరే స్థానానికి మార్చడము, లేదా ఆ ఉద్యోగస్తులకు అధికారులతో వైషమ్యాలు రావడము, తద్వారా మనకు ఏదైతే పని అప్పచెప్పారో దాని నుండి మనను డీవియేట్ చేయడము, ఆ పనిని తప్పించి వేరే పనిలోకి మనను పంపించడము. అంటే ఈ ద్వాదశ స్థానము వ్యయస్థానం. వ్యయం జరుగుతుంది. అన్ని రకాలుగా నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు అంటే ప్రత్యేకంగా వారి యొక్క జాతక చక్రంలో కూడాను ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ద్వాదశ స్థానంలో శని ప్రభావం మూలకంగా విడిపోవడం అనంటే ఉన్న స్థానం నుంచి మనం వేరే స్థానానికి వెళ్ళడము, ఎన్నో రోజుల నుంచి మనము సంతృప్తిగా ఉన్నటువంటి స్థానాన్ని ఫోర్స్డ్గా వదిలి వేరే స్థానానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యన కూడాను ఏదో రకమైనటువంటి వైషమ్యాలను క్రియేట్ చేస్తాడు. అంటే ఇది ప్రత్యేకమైనటువంటి ఫలితము కేవలము గోచారం మీదనే ఆధారపడకుండా జన్మచక్రాన్ని కూడాను మనం అన్వయించుకొని చూసినట్టయితే ఖచ్చితంగా మనము చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు వ్యయాన్ని ఇస్తాడు. అంటే వృధా ఖర్చు పెట్టిస్తాడు. వృధా ఖర్చు అనంటే మనం ఆలోచించకుండా నీళ్ళలాగా ఖర్చు పెడుతుంటాం. ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. మీరు ఎంత కట్టడి చేసినా కూడా ఆగదు. అంటే ఫోర్స్డ్గా మన ముందుకు వస్తాయి. వాహనాల రిపేర్లు కానివ్వండి, ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు కానివ్వండి, భూమికి సంబంధించినటువంటి తగాదులు కానివ్వండి, డిస్ప్యూట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ మనం అంతకుముందు ఏదో ఉద్ధరిద్దాము అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నవి ఇప్పుడు ద్వాదశంలోకి శని రాగానే అవి ముందుకు వస్తాయి. దాని మూలకంగా మనకు ఎన్నో అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వృధా ఖర్చులపైన మనము జాగ్రత్తగా మనసు నిలపాలి. రెండవది, ద్వాదశ స్థానం కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శనైశ్వరుడు తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీనరాశి వారికి ధనస్థానం అవుతుంది. కాబట్టి ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో వృధా ఖర్చే కాకుండా రావాల్సినటువంటి డబ్బు కూడాను మనకు సమయానికి అందదు. సరే, ఖర్చు ఉన్నప్పటికీ మనిషి భయపడడు. రాబడి మనకు ఉన్నంత వరకు ఖర్చు ఎంతైనా కూడా మనిషి జంకడు, భయపడడు. కానీ రాబడి కూడాను తగ్గిందనుకోండి, అప్పుడు భయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఒక పక్కన రాబడి తగ్గడము, ఇంకొక పక్కన ప్రవాహంలాగా మనకు ఖర్చు వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు మనిషి లోపల భయము, ఆందోళన ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆదాయము తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో.
రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందకపోవడము, అప్పుల బాధ పెరగడము, పూర్వం ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉన్నట్టయితే వాళ్ళ నుంచి తిరిగి రాబట్టడానికి ఎన్నో విధములైనటువంటి కష్టాలకు లోను కావడము, తర్వాత అనవసరమైనటువంటి దుర్భాష అంటే వాగ్వివాదము. మీరు ఏదో మాట్లాడతారు, దాన్ని వేరే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. దాని మూలకంగా ఏమవుతుంది, ఆ స్నేహిత్వం లోపల మనకు వైరుధ్యాలు ఏర్పడతాయి. అంటే వాక్కును మనము కంట్రోల్ చేసుకోవాలి, మాటను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడాను ఈ ద్వాదశ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్న సమయంలో కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే మాట్లాడాలి, అనవసరమైనటువంటి ప్రేలాపనలు చేయకూడదు. ఇవి కొన్ని మనము చేసుకోవాలి, ఎందుకంటే వీటి మూలకంగా అనర్థాన్ని ఇక్కడ శని క్రియేట్ చేస్తాడు. మూడవది, సప్తమ దృష్టితో షష్ఠమ స్థానాన్ని చూస్తున్నాడు. దాని మూలకంగా మనకేమవుతుంది, స్నేహితులతో ఇబ్బందులు, బంధువులు, ఆత్మీయులు, పూర్వము మనతో ఎవరైతే క్లోజ్గా తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారో వారి మూలకంగా మీకు అనర్థము, నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఈ సమయంలో బాగా ఉంటాయి. తర్వాత ఆరోగ్య సమస్యలు, తెలియని జాఢ్యము మన పైన ఆవహించే అవకాశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ శనేశ్వరుడు ఏం క్రియేట్ చేస్తాడంటే పని పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. అంటే పని పైన మనకు శ్రద్ధ లేనట్టయితే పని లోపల మనము సక్సెస్ కావడం అనేటువంటిది అసాధ్యం. మనము ఇంట్రెస్ట్తో పని చేసినప్పుడే సక్సెస్ రేట్ అనేది 100% ఉండదు. ఏవో కారణాలు ఉంటాయి, వేరే ఫ్యాక్టర్స్ కూడా అందులో మనకు జోడించి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆ శనేశ్వరుడు ఆ పని మీద మీకు అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. దీన్ని కూడాను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అలసట, తర్వాత జాఢ్యము, ఏదైనా మంచి పని చేద్దామని అనుకుంటే మనకు ముందుకు జరగదు, దాన్ని పోస్ట్పోన్ చేయడము, లేదా నిద్రా రూపం లోపల మనకు ఈ శనేశ్వరుడు ఆవహిస్తాడనమాట. అంటే ఉదయం లేచి మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలి అని అనుకుంటాం రాత్రిపూట, కానీ ఈ శని ప్రభావంతో ఏమవుతుంది, ఉదయానికి మనము లేపడం. ఏదో కారణంతో మనము 6ంటికి వెళ్ళవలసినటువంటి వాడు 10-11 అయినా కూడా లేవకపోవడము. ఆ నిద్ర అనేటువంటిది నిద్రారూపకంలా జాఢ్యత్వము ఈ శనేశ్వరుడి మూలకంగా కలుగుతుంది. తద్వారా ఏమవుతుంది, పనులు మనకు డిలే అవుతాయి, కొన్ని పనులు మన చేతిలో నుంచి వెళ్ళిపోతాయి. ఇలాంటివి కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అదృష్టం పైన మనకు ఎఫెక్ట్ చూపిస్తాడు. అంటే ఏవైతే కార్యాలు, ఏవైతే పనులు అదృష్టం మీద ఆధారపడి ఉంటాయో, అంటే ఎంతో కొంత భాగము అదృష్టము కలిసి వస్తేనే మనిషి జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా మనము మన ప్రయత్నము, మన తెలివితేటలతోనే మనం పైకి వచ్చినాము అనేటువంటి విషయము అది సాధ్యపడదు. ఎంత మనకు తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ భగవంతుడి అనుగ్రహము అదృష్ట రూపంలో మనను వరించాలి, అప్పుడే మనము సక్సెస్ అవుతాము. ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్న సమయంలో భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఇది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటిది. పితృస్థానం కూడాను, తల్లిదండ్రులతో అనవసరమైనటువంటి వైరుధ్యాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాత మనం చేసేటువంటి పనులపైన శ్రద్ధ నిలపాలి. అదృష్టం మీదనే ఆధారపడకుండా మనము ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటిది ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో చాలా అవసరము. అయితే ఇలా ద్వాదశము, తృతీయ స్థానము,
షష్ఠమ స్థానము, భాగ్యస్థానము, వీటికి సంబంధించినటువంటి ఫలితాలపైన ఈ శనైశ్చరుడి యొక్క ప్రభావం ఉంటుంది కనుక ముఖ్యంగా ఓవరాల్గా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మనకు ఆరోగ్యము, తర్వాత అన్నదమ్ములు, బంధువులు, ఏవైనా గుప్త రోగాలపైన కూడాను మనకు ఈ ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి వీటిపైన మనం కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ ఫలితాలు సరే శని మూలకంగా ఎలాగూ కలుగుతాయి, దానిని మనము రెక్టిఫై చేసుకోవడానికి మన వైపు నుంచి కొంత ప్రయత్నాలు అవసరము. ఇక ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అంటే ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని అన్నమాట, ప్రథమ భాగం. ఈ ప్రథమ భాగంలోనే మనకు ఇబ్బందులను చూపిస్తాడు. శనైశ్చరుడు రాగానే మనిషి అంతవరకు ఏకాదశ స్థానంలో ఉంటాడు. ఆ 2.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచి ఉంటుంది. ద్వాదశ స్థానంలోకి రాగానే కష్టాలు మనకు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ మనిషి తట్టుకోలేడు. కనుక ఏలినాటి శని లోపల మొత్తం ఆ 7.5 సంవత్సరాలలో ద్వాదశ స్థానమే ప్రధానంగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థానం. రాగానే మనల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆ శనైశ్చరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళిపోయే ముందు మనకి పర్వాలేదు, మనకు మంచి పనులు చేస్తాడు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ద్వాదశ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాల నుండి మనం విముక్తులము కావడానికి ఏం చేయాలి? పరిహారాలు చేసుకోవాలి. మనం ఏదో భయపడవలసినటువంటి అవసరం లేదు. మీకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఏలినాటి శని ప్రభావము ఒక పక్కన ఉన్నప్పటికీ మానవ ప్రయత్నము చాలా ఇంపార్టెంట్ కనుక దాన్ని మనము ఇగ్నోర్ చేయకుండా ప్రతి విషయం లోపల కూడాను మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేస్తూ ఉండాలి. పరిహారం ఏం చేయాలి? ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీరు ప్రతి శనివారం నాడు నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, ఆ శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడము, నల్లటి వస్త్రము, నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, ఒక శనైశ్చరుడి ప్రతిమ, లోహంతో చేయించినటువంటి శనైశ్వరుడి ప్రతిమ దానం ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఆ శని ప్రభావము తగ్గుతుంది, దుష్ప్రభావం తగ్గుతుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఒకవేళ మీకు టైం ఉండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసుకుని మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి మూలమంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయండి. ఈ చదువుతూ ప్రదక్షిణం ఎందుకు చేయమంటున్నాను అనంటే, ఆ ప్రదక్షిణం మూలకంగా మన లోపల భ్రమ అనేటువంటిది నివారణ అవుతుంది. ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటి భ్రమ నుండి మీరు విముక్తులవుతారు. ఎప్పుడు ఈ ప్రదక్షిణ సమయం లోపల ఈ స్తోత్రాన్ని, ఈ శ్లోకాన్ని పఠిస్తూ మీరు ప్రదక్షిణం చేసినట్టయితే, ఈ శ్లోక పఠనం మూలకంగా మీకు ఏమవుతుంది? మనస్సు అనేటువంటిది ఏకాగ్రతతో భగవంతుడి పైననే మీరు నిలపడానికి అవకాశాలు ఉంటాయి. ప్రదక్షిణము అన్యమనస్కంగా చేయకూడదు. పూజా విధానం లోపల భగవంతుణ్ణి ఎప్పుడు సేవించినప్పటికీ మనము భక్తి శ్రద్ధలతో సేవించాలి. భక్తి శ్రద్ధలు ప్రధానంగా మనస్సు చంచలమైనటువంటిది, సాధారణంగా దానిపైన నిలబదు. కనుక మనం ఏం చేయాలి? ఒక స్తోత్రాన్ని పఠన చేయడము, ఒక శ్లోకాన్ని జపిస్తూ ప్రదక్షిణం చేసినట్టయితే ఏకాగ్రత మన లోపల డెవలప్ అవుతుంది, మనస్సు భగవంతుడి పైన నిలుస్తుంది. కనుక ఇది చేసినట్టయితే తప్పకుండా మీకు పరిహారం లభిస్తుంది. రెండవది, శనైశ్చరుడికి సంబంధించిన మూలమంత్రం కూడాను మీరు ప్రతినిత్యము చేస్తూ ఉండండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి వీలైతే 19 సార్లు దీన్ని జపించండి.
తప్పకుండా మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ద్వాదశ స్థానము ఏలినాటి శనిలో ప్రత్యేకమైనటువంటి స్థానం. అంటే ఈ 7.5 సంవత్సరాలు కష్టాల లోపల ప్రారంభ సమయం అన్నమాట. కాబట్టి ఈ ద్వాదశ స్థానము కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మీరు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉండడము లేదా మిత్రస్థానంలో ఉండడము, శుభవీక్షణను కలిగి ఉండడము ఉన్నట్టయితే ఈ ఏలినాటి శని ప్రభావము నల్లిఫై అవుతుంది. అంటే మీ మీద దుష్ప్రభావము ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏలినాటి శని అనగానే భయపడకుండా మన జన్మ సమయాన్ని కూడాను లెక్కలోకి తీసుకొని రెండింటినీ కూడాను అన్వయించి ఇంప్లిమెంట్ చేసి అప్పుడు ఫలిత భాగాన్ని తెలుసుకోవడము, చూసుకోవడం అనేటువంటిది మీరు చేయాలి. ఇది చేసినట్టయితే మీకు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో సరాసరిగా సంచరిస్తూ ఉంటాడు. కనుక శని యొక్క ప్రభావము మానవుడి పైన చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ఆ శని భగవానుడి యొక్క సంచారము రాశులపైన చాలా ఉంటుంది. అయితే ముఖ్యంగా శని అనగానే ఏలినాటి శని 7.5 సంవత్సరాలు శని ఉండడం అనేటువంటిది ప్రధానంగా ప్రహతంగా అందరి మనస్సుల లోపల మెదులుతూ ఉన్నటువంటి అంశం. ఏంటంటే ఏలినాటి శని అంటే ఏంటి? ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో వరుసగా శనీశ్వరుడు సంచరిస్తూ ఉంటాడు. అంటే ద్వాదశ స్థానంలో 2.5 సంవత్సరాలు, జన్మస్థానంలో 2.5 సంవత్సరాలు, ద్వితీయ స్థానంలో 2.5 సంవత్సరాలు సంచరిస్తూ ఉంటాడు. ఇవి వరుసగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాలు. ఈ స్థానాలలో 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కలిపి 7.5 సంవత్సరాలు శనీశ్వరుడు కంటిన్యూస్గా మనకు దుష్ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక ఈ 7.5 సంవత్సరాల శనిని ఏలినాటి శని అని మనము పిలుస్తూ ఉంటాము. 7.5 శని అని కూడాను అంటూ ఉంటాము. ఈ శనీశ్వరుడి యొక్క సంచారము మనకు ఈ ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునే ముందు ఈ ప్రస్తుతము శనీశ్వరుడు ఏ విధంగా సంచరిస్తున్నాడు, ఎప్పటి నుండి ప్రారంభమైనాడు, ఎప్పటి వరకు ఉంటున్నాడు. ప్రస్తుతము అంటే గత సంవత్సరము 17 జనవరి 2023 రోజున స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశించినాడు. అక్కడి నుండి 2.5 సంవత్సరాలు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము, స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక కొంతవరకు శని యొక్క ప్రభావము తగ్గే అవకాశము ఉంటుంది. అయితే ఏ రాశుల వారికి ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయంపై మనం మనసు నిలుపుదాం. ముఖ్యంగా మీనరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది కుంభరాశిలో సంచరించడము. మీనం నుండి మనం లెక్కించినట్టయితే ద్వాదశ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు ప్రస్తుతం. అంటే గత సంవత్సరము 17/1/2023 నుండి వచ్చే సంవత్సరం 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు కనుక మీనరాశి జాతకులకి ద్వాదశ స్థానం అవుతుంది. ఇది ఏలినాటి శని యొక్క ప్రారంభ దశ. తర్వాత కుంభరాశి జాతకులకి జన్మస్థానం అవుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానంలో శని సంచరిస్తూ ఉంటాడు. ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం. ఇది ఏలినాటి శని యొక్క రెండవ దశ.
ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానం అవుతుంది, అంటే ధనస్థానం అవుతుంది. ఈ ధనస్థానంలో సంచరించడము 3వ దశ. ఈ విధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ దశల లోపల కలిపి 7.5 సంవత్సరాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రతికూల ఫలితాలను ఈ శనీశ్వరుడు ఇస్తూ ఉంటాడు. అంటే మీనరాశి, కుంభరాశి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి వరుసగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరించడాన్ని మనం ఏమంటాం? ఏలినాటి శని అని అంటాం, 7.5 శని అంటాం. అంటే ఈ 3 స్థానాలలో సంచరించడాన్ని కలుపుకున్నట్టయితే 7.5 సంవత్సరాలు అవుతుంది కనుక దీన్ని 7.5 శని అని అనడము ప్రహతంగా మనకు ఉంది. అంతేకాకుండా ఈ ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలే కాకుండా శని ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల కూడాను మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానము అంటే చతుర్థ స్థానము, దీన్ని కంటక స్థానము అని అంటారు. ఈ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ స్థానము అవుతుంది. ఏది? కుంభరాశి, కర్కాటక రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరించడము ప్రతికూలం కనుక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా వృశ్చిక రాశి జాతకులకు, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా కలిపి మొత్తము ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా మీనరాశి జాతకులకు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారికి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అయితే ఏలినాటి శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందులో ఎన్నో మనకు పరిహారాలు, తర్వాత జన్మ సమయాన్ని కూడాను, జన్మ చక్రాన్ని కూడాను మనము లెక్కలోకి తీసుకొని ఆ జన్మ సమయంలో శని ఒకవేళ ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే, లేదా మిత్రస్థానంలో ఉన్నట్టయితే, లేదా శుభగ్రహాలతో కూడుకున్నట్టయితే, లేదా శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే ఈ శని యొక్క ప్రభావము, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావము చాలా మట్టుకు తగ్గే అవకాశము ఉంటుంది. కనుక ఏకంగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడం మూలంగా మనం ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ శని నైసర్గికంగా పాపగ్రహం కనుక శని యొక్క సంచారము ఎంతో కొంత మనిషి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ రోజులు ఉంటాడు. అంటే పాపి, నైసర్గిక పాపి ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే మనకు అనర్థము ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ఈ గోచార సంచారాన్ని జన్మచక్రానికి అన్వయించుకొని ఫలితాలను చూసుకున్నట్టయితే మనకు ఇంకా కూడాను సూక్ష్మంగా ఫలితము మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది.